హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య పిఠాపురం మమ్మాయి. ఇదైతే మండే మార్నింగ్ అండి. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది అనమాట. సో ఈ రోజు అయితే 3:40కి అలా లేచాను. సో లేచి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంటి దగ్గర పళ్ళట్టి చేసేసుకుని దీపం పెట్టేసుకుని శివాలయానికి అయితే వెళ్ళాను అనమాట. చాలా రోజులైంది. సో వెళ్దాము ఈరోజు. ఏంటి, శివుడు నక్షత్రం అట కదా, ఆరుద్ర నక్షత్రం మండే రోజున చాలా మంచిదంటే వెళ్ళాను అనమాట. ఇంకా వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసుకుని అక్కడే ఆవు పాలు టెంపుల్ లోనే ఇచ్చేసాను. ఈ రోజు మేము తొందరగా వెళ్ళడం వల్ల టెంపుల్ చాలా ఖాళీగా ఉంది, అందుకోసం దర్శనం బాగానే జరిగింది. సో అప్పుడప్పుడే ఇంకా జనం చాలా మంది వస్తున్నారు. మేము కొంచెం తొందరగానే పనులు అయితే కంప్లీట్ చేసేసుకుని వచ్చేసాను, ఎందుకంటే పిల్లలకి క్యారేజీ ప్రిపేర్ చేయాలి ఇంటికి వచ్చిన తర్వాత అనేసి. సో వెళ్ళాను అనమాట. అంటే నైట్ ఫీవర్ వచ్చింది కానీ టాబ్లెట్లు వేసుకుంటే కొంచెం తగ్గింది. కాకపోతే ఆ కొంచెం బాడీ పెయిన్స్, జలుబు ఉండింది, ఎక్కువ జలుబు ఉండింది. ఎందుకంటే వింటర్ లో కొంచెం హెడ్ బాత్ అది చేసి తిరుగుతున్నాను కదా, అందుకోసం జలుబు అయితే కొంచెం ఇబ్బంది పెడుతుంది. కానీ బట్ నాకు ఎందుకో వెళ్ళాలనిపించింది అంటే ఇంక వెళ్ళిపోతాను అంతే. నాకు ఒక దొప్పిచ్చి ఇంక వీళ్ళకి దోశలు వేద్దాము మా పెద్దోడికి. అలాగే ఇంకా అల్లం చట్నీ ఉంది కదా, దోశలు వేద్దాము. ఇడ్లీ తిని తిని పాపం వాడికి బోర్ కొట్టేసింది, నాకు చిరాకు వస్తుంది అనమాట. ఇక్కడ తులసమ్మ దగ్గర కుండీ దగ్గర ఇక్కడ దీపం పెట్టుకోవడానికి ఉంటది కదా, అటు నుంచి గాలి రావడం వల్ల దీపం అనేది ఉండట్లేదు. ఇంకా నేను అక్కడ దీపం వెలిగించేసి టెంపుల్కి వెళ్ళిపోయాను కదా, చూసుకోలేదన్నమాట. ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ వెలిగిస్తున్నాను అంతే. నాకు ఇది బాగా నచ్చింది. కాకపోతే కింద ఉన్న సిమెంట్ రాయి మాత్రం అది ఇసుక ఇసుకలా పోతుంది అనమాట, ముక్క ముక్కల కింద అయిపోయి. ఫస్ట్ నుంచి అలానే ఉండింది. దీని కింద ఏమి ఎత్తుగా పెట్టాలో అర్థం కావట్లేదు. చూడాలి, ఏదైనా ఆల్టర్నేటివ్ ఏదైనా ఆలోచించాలి. సో ఇటుకలు కానీ ఏదైనా పెట్టడానికి ట్రై చేయాలి, లేదంటే అలానే పెట్టాలి. చాలా స్మాల్ సైజ్ తెచ్చుకున్నాను. కొంచెం హైట్ ఉన్నాయి కానీ అంత వెయిట్ నేను 3 ఫ్లోర్లు ఎక్కలేను. దాంట్లో కొంచెం కాస్ట్ కూడా ఉంటుంది. ఇదైతే చాలా రీజనబుల్ కాస్ట్ కి వచ్చింది బార్గెనింగ్ చేస్తేనే, అందుకోసం నేను ఇంకా వేరే దానికి వెళ్ళలేదు. మా వాళ్ళు స్కూల్కి అయితే రెడీ అయిపోయారు. ఇంకా ఫస్ట్ దోశ వేస్తుంటే ఇంక నేను బయట ఉన్నాను కదా, మాడిపోయింది. తట్టు నిన్న కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టేసి ఏదో పని చేసుకుంటూ మర్చిపోయాను. అది హీట్ అయిపోయింది అనమాట. అది హీట్ అయిపోయింది, నేను అలా స్టవ్ ఆఫ్ చేసి వదిలేసాను. ఇంకా వేసిన దోశ అందుకని ఆ మాడు కింద అయిపోయింది. దాన్ని మళ్ళీ ఆయిల్ తో రుద్దుకుని మళ్ళీ ఇంకో దోశ వేసాను, అప్పుడు బాగానే వచ్చింది. ఇంక ఈరోజు లాస్ట్ టైం ఎప్పుడో ఫ్రైడే రోజున కాదు, ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోతున్నట్టుంది. ట్యూస్డే రోజు అనుకుంటాను చుక్క కూర తీసుకున్నాను. ఆ రోజు చుక్క కూర టమాటా కర్రీ ఏదో ఫ్రై చేసుకున్నాను కదా, అందులో ఒకటి కట్టు ఉండిపోయింది. దాన్ని అయితే ఈరోజు పప్పులో వేసేసి పెసరపప్పు చుక్క కూర, అందులో పులుపు సరిపోకపోతే ఇన్ కేస్ చింతపండు వేసుకుందామని నానబెట్టుకున్నాను, చూసి వేద్దామని. ఎందుకంటే పప్పు పుల్లగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అందుకోసం అయితే పెసరపప్పు, మా వారు పెసరపప్పు తింటారు కాబట్టి ఈ మధ్య మేము కూడా ఇంకా అదే ఫాలో అయిపోతూ ఉన్నాము. ఇంక 2 కర్రీ వండడానికి విసుగు వస్తుంది అనమాట. ఇంక దోశలు అయితే తర్వాత బాగానే వచ్చాయి. దోశల్లో ఇంక మా వాళ్ళకి రాగులు సజ్జలు వేస్తే నచ్చట్లేదు. ఇంక నేను ఈ వీక్ అయితే నార్మల్ గా అటుకులు వేసానేమో. దోశలు అయితే చాలా స్పాంజీలా వచ్చాయి, చాలా బాగున్నాయి అనమాట. ఇంకా టైం వచ్చేసి 8 అవుతుంది. ఇంకా మా వాళ్ళకి క్యారేజ్ ప్రిపేర్ చేస్తాను కదా, ఇంకా నాప్కిన్లు ఇంకా క్యారేజ్ బ్యాగ్ కూడా ఈ మండే రోజున నేనే వెతికి పెట్టాలి. క్యారేజ్ అంటే వాష్ చేస్తాను కదా, సండే హాలిడే వస్తుంది మధ్యలోని వాష్ చేసి పెట్టుకుంటాను. సో ఎప్పుడు నేను ప్రతిరోజు నైట్ అనుకుంటానండి, మార్నింగ్ ప్రశాంతంగా ఉండాలి, అరవకూడదు పిల్లల మీద, డే మొత్తం కూడా పీస్ఫుల్ గా ఉండాలి, అప్పుడే మనకి ప్రశాంతంగా ఉంటది అని అనుకుంటాను. బట్ కాకపోతే ఉన్నది ఒకే ఒక జీవితం, ప్రశాంతంగా ఉండాలి, మనకున్న దాంట్లో హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోవాలి. ఎవరి గురించో మనం లైఫ్ అనేది ఉండకూడదు. సో ఎదుటి వారికి అంటే ఇన్ కేస్ ఎవరికైనా నచ్చేలాగా, వాళ్ళకి మెచ్చుకునేలాగా మనం ఎంతకాలం ఉంటాము. సో మనకు నచ్చినట్టు మనం చేసుకుంటూ మంచిగా ఉండాలి, మంచిగా చేసుకోవాలి అని అనుకుంటాను. మార్నింగ్ లేసేటప్పటికి మా వాళ్ళు బీపీ రేగొడతారండి. అప్పుడప్పుడు అనుకుంటాను ఇది ఎప్పటికైనా జరుగుతుందా అనేసి. మార్నింగ్ చాలా పీస్ఫుల్ గా ఉండాలి, అరవకూడదు అని అనుకుంటాను, అది ఎప్పుడు ప్రతిరోజు జరగదు అనమాట.
సో అంటే మార్నింగ్ టైంలో మినీ యుద్ధమే జరుగుతుంది. అప్పుడప్పుడు కొంచెం సైలెంట్గా ఉంటుంది కానీ ఒక్కొక్క రోజు మరీ దారుణంగా ఉంటుంది. సో ఈ రోజు అయితే కొంచెం నేను ఒక్కొక్క రోజు ఏంటంటే కామ్ ఉంటుంది, ఒక్కొక్క రోజు కొంచెం మూడు చేంజ్ అలా అయిపోతుంది అనమాట. సో అనుకుంటాను నైట్, ప్రతిరోజు అనుకుంటాను కానీ అది అసలు నెరవేర్చే కోరిక అనుకుంటాను అనమాట. కాకపోతే మన నోరు కనిపిస్తుంది కానీ ఏంటి ఎదుటివారి చేసేవి కనిపించవన్నమాట. సో ఇప్పుడు టైం అయితే 4 అవుతుంది టైము. నేను ఆఫ్టర్నూన్ తినేసేసి కాసేపు అలా పడుకున్నాను అంతే. టీవీ కూడా చూడట్లేదు ఈ మధ్య, అలా పడుకునే ఉన్నాను జలుబు వల్ల. ఏంటంటే పప్పు కదా తిన్నాను, పప్పు తిన్న తర్వాత మజ్జిగ వేసుకుని, అరటిపండు నాకు చాలా ఇష్టం అనమాట, అది మజ్జిగ అంటే పెరిగే అది బండి మీద తెచ్చేటప్పుడు కొంచెం మజ్జిగలాగా అయ్యింది. ఆ పెరుగు వేసుకుని అరటిపండు నంచుకుని తినేటప్పటికి మళ్ళీ కొంచెం జలుబుగా అనిపించింది. నాకెందుకో పెరుగు అరటిపండు తినడం ఇష్టం, ఇంకా చూస్తే ఆగలేను అనమాట. ఇదే నాకు వచ్చింది. ఏది కూడా నేను ఫుడ్ విషయంలో తినకూడదన్న టైంలోనే అది తింటాను, ఏంటో అర్థం కాదు. తర్వాత ఇప్పుడు ఇల్లు నీట్గా తుడుచుకోవాలి. ఫస్ట్ గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత ఈ డోర్ మ్యాట్స్ కింద పడిపోతున్నాయి అనమాట, గోడ మీద వేస్తుంటే అవి వాష్ చేసుకుని తీగ మీద వేసేద్దామనేసి ఇంకా వాష్ చేసుకుంటున్నాను. కానీ ఆ టైంలో చాలా చలిగా లేస్తుంది, అసలు మార్నింగే చలి చలిగా ఉంటుంది. కాకపోతే ఇంక ఈవినింగ్ టైంలో మరీ గాలి వేస్తుంది. కాకపోతే నేను మార్నింగ్ నుంచి చేద్దాం చేద్దాం చేద్దామని అలా వదిలేసాను. మళ్ళీ కిచెన్లోది ఊరికోరికే తడైపోయి అయిపోతుంటే బ్యాట్ వేరేది వేయడానికి ఉండట్లేదు, అందుకే సర్ఫ్లో ఇంకా ఉతికేసుకుంటున్నాను. ఈ మ్యాట్స్ ఇంకా మా లూసి రూబీ అయితే నేను వాషింగ్ మిషన్లో వేయను, చేత్తోనే వాష్ చేస్తాను. ఈ చలికి కొంచెం ఇబ్బంది ఉంటుంది అంతే. ఇప్పటికీ కూడా వాయిస్ నాకు తెలిసి క్లారిటీ లేదనిపిస్తుంది. నైట్ పడుకునేటప్పుడు నా పక్కన మా పెద్దోడు ఉన్నాడు అనుకోండి, వాడిని అంటానన్నమాట, నీ గొరకకి నాకు నిద్ర అట్టట్లేదు, దూరంగా వెళ్ళిపో అనేసి. కాకపోతే ఇప్పుడు నేను ముక్కు బ్లాక్ అయిపోవడం వల్ల నోటితో గాలి పీల్చుకోవాల్సి వస్తుంది అనమాట. నా రెండు హోల్స్ కూడా బ్లాక్ అయిపోయి, ఒకటి మరి తెలుసు కదా బ్లాక్ అయిపోయింది అనమాట. ఇలా ఉంది. మండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ రోజు అయితే చిన్న బ్లాగే షూట్ చేశాను. అంటే నాకెందుకో అంత ఈరోజు ఇంట్రెస్ట్ అనిపించలేదు అనమాట. ఇంకా అలాగా బద్ధకంగా ఉండిపోయింది. ఈ వింటర్ సీజన్ ఏంటో కానీ అసలు ఎండకి తట్టుకోలేము, చలికి తట్టుకోలేము. ఎండ ఉంటే ఎండ ఉండింది అంటాము, చలి అయితే విపరీతమైన చలి అంటాము, రెండింటికి తట్టుకోలేము. కాకపోతే ఏం చేస్తాం, సీజన్ బట్టి. ఇంకా తర్వాత అయితే ఇవి ఆరబెట్టేసుకుంటాం అనేసి ఇక్కడ ఆరబెడదామని అనుకున్నాను. కాకపోతే రేపు ట్యూస్డే కదా, అసలు వీక్లో కడగడమే కడుగుతాను, అసలు తొడవను. కానీ కాకపోతే గాలి వేస్తుంది కదా, మొత్తం మేడ మీద ఇసుక లాంటిది అంతా కూడా మెట్ల మీద పడిపోయి బాగా చిరాగ్గా ఉంది. ఇంకా మళ్ళీ ఇక్కడ తడి అయితే మళ్ళీ చీపురేసి తుడవడానికి ఉండదు అనేసి మళ్ళీ ఆరబెట్టిన దాన్ని తీసేసి సందులో అయితే వేసేసాను. మెట్లు అవి తుడుద్దాము, ఇసుక అంతా కిందకు వచ్చేసి నడవడానికి బాగా చిరాగ్గా ఉంది, లేదంటే తుడవను మిగతా రోజుల్లో. నేను అసలు వ్లాగ్ ఏమి రోజు సరిగా తీయలేదు. ఇంక ఇప్పుడు నైట్ అనమాట, డిన్నర్కి అయితే దోశలు వేసేసాను. మా వాళ్ళు టీవీ చూస్తున్నారు, ఇంకా ఈ వేళ్ళేమో ఇంకా కొట్టుకోవడమే హోంవర్క్లకి. ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, ఫోన్లో అయితే పీడిఎఫ్లో అయితే అసైన్మెంట్స్ వాట్సాప్లో పడుతున్నాయి అనమాట, దానికోసం కొట్టుకోవడం. ఇంకా నేను నైట్ మొత్తం ఒకరు, తెల్లవారుజాము ఒకరు చదువుకుంటానని లాస్ట్కి మధ్యలో వాళ్ళిద్దరు కొట్టుకుని మధ్యలో నేను ఉంటానన్నమాట. ఇంకా నేను నైట్ ఒకరు, ఇంకా తెల్లవారుజామున ఒకరు చదువుకోండి అంటే ఇంకా మా వాడు ఫస్ట్ ఇంకొకరు చదివేసుకొని తెల్లవారుజాము నేను లేచినప్పుడు వాళ్ళు లెగుస్తారు, లేదంటే అల్లారం పెట్టుకుని లెగుస్తారు అనమాట. సో వీళ్ళ గొడవలు ఏంటో సో ఇది వాళ్ళ వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం